రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అయితే కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ ఇంకా మళ్ళీ మన సన్ రైజర్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు భయ. ఎందుకంటే కేకేఆర్ తో ఇది వరకు ఫైనల్స్ కూడా వెళ్ళాం, కానీ కేకేఆర్ వాళ్ళు ఆ కప్ అయితే గెలిచారు, అది వాళ్ళ టైము. కానీ రాత్రి అయితే కేకేఆర్ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఓడిపోయారు అనమాట. అంటే మొన్న చూసుకుంటే ఎంఐ అంటే ముంబై ఇండియన్స్ తో ఓడిపోయారు, ఈ రోజు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మన హైదరాబాద్ వాళ్ళతో అయితే ఓడిపోయారు. అంటే ఇది ఒక్కొక్క టైం, ఇది మనం ఏం చేయలేము. కానీ అన్ని టైర్లు ఇలా ఉంటాయనుకోవడం అయితే అబ్జర్వేషన్ అసలు రాంగ్ అది. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోవడం మాత్రం అది కరెక్టే కాదు. ఇంకా హెడ్ అభిషేక్ శర్మ, ఓపెనర్స్ ఇద్దరు అయితే బాగా ఆడారు. హెడ్ అయితే 46 కొట్టాడు, అభిషేక్ శర్మ అయితే 48 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా అభిషేక్ శర్మకి అయితే అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్లు అయితే అది మిస్ఫీల్డ్ అయింది, కానీ దాని ఎంపైర్ అయితే ఫైనల్ చేసాడు, అవుట్ అని చేసాడు. ఇంత టెక్నాలజీ ఉన్నా, అంటే ఇన్ని కెమెరాలు ఉన్నా, ఇంత ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు. అంటే ఆ క్యాచ్ పట్టేది చూపించడం అనమాట, అది క్వాలిటీ లేదనమాట వీడియో. అంటే చేతులు పెట్టాడు కానీ అది క్వాలిటీ లేదు ఎక్కడ. అది కానీ గ్రౌండ్ లో ఉన్న అమ్మాయిలను కానీ ఇంకెవరైనా కానీ క్లారిటీగా చూపిస్తారు అనమాట. వాళ్ళని ఎవరైనా సెలబ్రిటీలు అయినా ఎక్కడో లాంగ్ లో ఉంటారనమాట, వాళ్ళని మాత్రం క్లారిటీగా చూపిస్తారు. కానీ పట్టిన క్యాచ్ ని మాత్రం ఎందుకు అలా బ్లర్ చేసి చూపిస్తున్నారు. అంటే టెక్నాలజీ ఇంకొంచెం వాడాలి అంతేను, అంతేగాని వాళ్ళని ఉద్దేశించి ఏం అనట్లేదు. అంటే టెక్నాలజీ వాడండి, దానివల్ల ఏమవుద్దంటే అది రన్ అవుటా కాదు అనేది క్లారిటీ తేలిపోద్ది. కానీ రాత్రి జరిగిన దాంట్లో అయితే నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే అసలు రన్అట్ అయ్యిందా లేదా, అంటే క్యాచ్ అయితే పట్టాడు కానీ తన వేళ్ళు అయితే భూమికి తాగుతున్నాయి అనమాట, గ్రౌండ్ తాగేస్తున్నాయి. అయినా కూడా దాన్ని అవుట్గా ఇచ్చేసారు. కాబట్టి అందరూ అయితే డిసప్పాయింట్ అయ్యారు రాత్రి. సరే, ఇంకా మొత్తానికి అయితే అందరూ బాగానే ఆడారు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ రెండిట్లో అయితే పాస్ అయ్యాడు. ఎందుకంటే బౌలింగ్ లో 2 వికెట్లు అయితే తీసాడు, ఇంకా 36 రన్ అయితే కొట్టాడు. కాబట్టి ఇదైతే చాలా గ్రేట్ ఇది. ఇంకా కేకేఆర్ వాళ్ళు అయితే బ్యాటింగ్ విషయంలో ఫెయిల్ అయ్యారు. దీనికి కారణం ఒకటి, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే వాళ్ళు ఆడుతున్నారు కానీ ఒకరి మధ్య ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. అంటే రన్నింగ్ పరిగెత్తాలా వద్దా, ఇక్కడ నుంచి కదలాలా వద్దా, దానివల్ల ఏమైందంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరో ఒకరు అవుట్ అయిపోతా ఉన్నారు. అంటే కేకేఆర్ వాళ్ళు ఫెయిల్ అయ్యేట అనిపించింది. పైగా 161 రన్నే కొట్టారు. పైగా మన సన్ రైజర్స్ వాళ్ళతో ఇలా దారుణంగా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. అంటే లాస్ట్ టైం కూడా ఓడిపోయారులేండి, కానీ అంతకుముందు 2024 అయితే సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ ఇంక ఈ రెండు అయితే ఫైనల్స్ వెళ్ళిన తర్వాత కేకేఆర్ వాళ్ళు మొదటి నుంచి కూడా మన సన్ రైజర్స్ వాళ్ళని పూర్తిగా డామినేట్ చేశారనమాట. అంటే ఫస్ట్ టైం ఆడినా, సెకండ్ టైం ఆడినా, థర్డ్ టైం ఆడినా 3 సార్లు ఆడినా కూడా 3 సార్లు ఫెయిల్ అయిపోయాం. ఎక్కడ కూడా వాళ్ళతో అసలు పోటీ పడలేకే పోయాం అనమాట. కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే బాగా కసి పెట్టుకుని మరి ఆడినట్టే ఉంది అది. ఎందుకంటే క్లాస్ అని చూసుకుంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్ వాళ్ళ మీద సెంచరీ అయితే కొట్టాడు, అది కూడా 36 బాల్స్ లోనే. ఇంకా ఈసారి చూసుకుంటే మళ్ళీ క్లాసన్ అదే విధంగా పోనిచ్చాడు, కానీ లాస్ట్ లో కొద్దిగా అండర్స్టాండింగ్ అయ్యింది. కానీ క్లాసన్ ఇప్పుడు కూడా హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేశాడు, అంటే 52 రన్ అయితే కొట్టాడు. కాబట్టి ఇది కూడా చాలా గ్రేటే. ఎందుకంటే హాఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళు రాత్రి సన్ రైజ్ వాళ్ళు అయితే క్లాసన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఎవరైతే లేరు. కాబట్టి క్లాసన్ కూడా ఎరగదీయేస్తున్నాడు, ఎక్కడ కూడా తగ్గేది లే అంటున్నాడు. కాబట్టి ఇంకా ఇంకా చూసుకుంటూ ఉంటే ఇంకా కేకేఆర్ బౌలర్స్ కూడా కొంచెం ఫెయిల్ అయినట్టే అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరికి హాఫ్ సెంచరీ కొట్టే ఛాన్సెస్ ఇచ్చేసారనమాట. ఇంకా కేకేఆర్ వాళ్ళు బ్యాట్స్మెన్ లో చూసుకుంటే రఘువంశీ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతూ వచ్చారు. ఇంకా నరైన్ చూసుకుంటే 17 రన్సే కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా వరుణ్ చక్రవర్తి చూసుకుంటే అసలు ఏం కొట్టలేదు, రాగా డక్అవుట్ అయిపోయాడు. ఇంకా అందరూ అంటే ఇదే విధంగా అందరూ ఇలా కొట్టుకుంటూ పోయారు అనమాట. అంటే 20కి 15కి 14కి 10కి ఇలాగే అవుట్ అయిపోతూ వచ్చారనమాట. దానివల్ల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కెప్టెన్స్, ఇంకా ఇరు టీముల మధ్య కెప్టెన్స్ అయితే బాగానే ఆడారు. విశాంత్ కృష్ణ అయితే పర్లేదు అనమాట, ఒక 20 రన్స్ అయితే కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా కేకేఆర్ కెప్టెన్ రింకు సింగ్, రఘువంశీ, ఇంకా వీళ్ళిద్దరి మధ్య అయితే అండర్స్టాండింగ్ బాగానే ఉండింది. కానీ మళ్ళీ ఎక్కడో దెబ్బ కొట్టేసింది అనమాట. దానివల్ల ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అదే అనమాట, అంటే కమ్యూనికేషన్ లేకపోవడం బ్యాట్స్మెన్ల మధ్య. పాప మాత్రం అన్యాయంగా అవుట్ అయిపోయాడు, ఎవరో కాదు మన రఘువంశీని అవుట్ చేసి పడేసాడు. దానివల్ల కాస్త ఇబ్బంది పడ్డాడు అనమాట. కాబట్టి ఇలా అయితే ఇంకా మ్యాచ్ అయితే ఎక్కడికో పోయింది. కానీ అన్ని మ్యాచ్లు ఇలాగే ఉంటాయనుకోవడం అయితే అసలు రాంగ్ అది. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం, సన్ రైజ్ వాళ్ళు ఎరగదీశారు, ఇంకా లేచిపోయారు, ఇంకా మందే ఫైనల్ కప్ అంటున్నారు. అది రాంగ్ అది. ఎందుకంటే అన్ని మ్యాచ్ ఇలా ఉంటాయనుకోవడం రాంగ్, ఒక్కొక్క టైం అది. కాబట్టి ఎంత టైం వచ్చినా కూడా ఓపిక బట్టి నిదానంగా ఆడితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం అనమాట, మనం ఏ మ్యాచ్ చూసుకున్నా కూడా చాలా ఓపిక బట్టి నిదానంగా ఆడిన వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇంకా మనం రివ్యూ చెప్పేది, ఎందుకంటే మ్యాచ్ ఎవరైనా చూడని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టే తప్ప, అంతేగాని ఎవరినో తొక్కేసినట్టు కాదు, ఎవరినో లేపేసినట్టు కాదు. ఇంకా అందరికైతే ఆల్ ద బెస్ట్. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.